చెప్పిన నీ అలంకారి 10 మందిలో మీ నాయన అన్నాడు. నేను ఆయన లేరా నా మీద చెప్పనే కొడుతుంది. మా అయితే చెప్పలేదు, నా భార్య చెప్పలేదు, నాకేం తెలదా. అన్ని మొదలు ఆడ మూతుకుండాలా ఇవన్నీ ఏం మాట్లాడుకున్నాను. దుడ్లు ముందు నోటి కొట్టడానికి అట్టయితే వస్తుంది. ఇంట్లో వస్తుంది చేయండి ఒక ఇంట్లో కొంచెం ఆగలేదు. టైం బాగాలేదు. ఆ 2 కాళ్ళు గడ్డ చేసుకుంటే వాళ్ళతో మనతో అప్పుడు మనం ఇది కట్టుకునేకి అవుతుంది, అన్ని కట్టుకునేకి అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు వస్తాయి. ఈ అమ్మకి మూడు పిల్లగాడైతే 18 ఏళ్ళు వస్తాయి. ఆడపిల్లకి 20 ఏళ్ళు ఇస్తారు. 2 కాళ్ళు కట్టి మనకి ఆల్తీ వెళ్ళిపోతుంది కదా. అట్ట ఊపిరి పట్టింది నేను. ఇప్పుడు నేను ముందర పోతాను కోటికి. ఇప్పుడు మీరు ఇద్దరు నయమ రావాల్సిందే కదా. ఇప్పుడు నయాలో డబ్బు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమని నా భయం. ఏం చేస్తాను వాడు ఏం తీసుకోలేదు. నువ్వు చెప్తా చూడు, ఈడ పెడితే ఏమంటున్నారు ఏడుస్తుంది కానీ భయానికి మా నాన్న తిడతాను. కొడితే కూడా వాళ్ళతో రెక్కలు ఇరిపిస్తాను. ముడిచిట్లో కూడా నేను కొంత ధైర్యం ఉంది వద్ద చూస్తే అయితే చిన్నగా అనుకుంటాను. అంటే నేను ఒక్క సీసా కలదాయినా కానీ నేను మళ్ళీ పని చేసుకుంటే ఏదైనా కూడా మేలుతూనే ఉంటుంది. కుక్క కదవతుంది కదా, కుక్క నచ్చడు కానీ అక్కడ మేలుకు మలుపుతాను. నేను చెప్తా చూడు, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మాటల బిడ్డలు ఒర్రే ఆ పాపన అడ్రస్ ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, పాప పేరు ఇవ్వకూడదు, వినకూడదు. వాడు ఇప్పుడు బాధ పెడితే కొని అప్పుడు చేసుకుంటావా అంటాడు. వాడిని ముందుకు ఎక్కిస్తా. నీకు కొన్ని రోజులు 2 పిల్లల దగ్గర కాదు నా మాట. డబ్బు అమ్ముతుందా, అది డబ్బు లేదు. నా పిల్లలు కొంతలు పోయినట్టు దుడిపించిన నీకేం పిస్తాను అని వాడు చేతుడు కొనిస్తుంది. రేపు నా పిల్లలు అయితే అప్పుడు కొరికే ఇది ఒక్కటే అన్నమాట. అతను ఉన్నప్పుడు మాట్లాడకుండా నిన్ను చంపుతారేమో అని నా భయం. కొరికేస్తాను సంత కూడా. నువ్వు ఎంత అవయ్యా ఇప్పుడు ఎందుకు చేసుకునేది బాగా ఏం చేసుకునేది. ఇప్పుడు అంటారు కదా అత్త ఇట్ట అంటారు కదా, పిల్ల తల్లి నడ పెడితే వాళ్ళని ఇద్దరిని కూడా ఏమైనా చేస్తాడరా అంటారు. నాకు అది భయం పట్టుకున్నాను. మామ ఏమన్నా కొట్టి ఏమన్నా అవకతవకలు చేసి చచ్చిపోయింది పిల్ల అంటాడేమో అని భయం పట్టుకున్నాను. ఇప్పుడు పాప ప్రెగ్నెంట్ అప్పుడు లేని కాంది పాప బాగా మడుతుంది నెక్స్ట్ తర్వాత కానీ పాపని ఏమైనా చేయొచ్చు అని భయం పట్టుకున్నాను నాకు. నేను చెప్పిన నీ అలంకారి 10 మందిలో మీ నాయన అన్నాడు. నేను ఆయన లేరా నా మీద చెప్పనే కొడుతుంది. మా అయితే చెప్పలేదు, నా భార్య చెప్పలేదు, నాకేం తెలదా. అన్ని మొదలు ఆడ మూతుకుండాలా ఇవన్నీ ఏం మాట్లాడుకున్నాను. దుడ్లు ముందు నోటి కొట్టడానికి అట్టయితే వస్తుంది. ఇంట్లో వస్తుంది చేయండి ఒక ఇంట్లో కొంచెం ఆగలేదు. టైం బాగాలేదు. ఆ 2 కాళ్ళు గడ్డ చేసుకుంటే వాళ్ళతో మనతో అప్పుడు మనం ఇది కట్టుకునేకి అవుతుంది, అన్ని కట్టుకునేకి అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు వస్తాయి. ఈ అమ్మకి మూడు పిల్లగాడైతే 18 ఏళ్ళు వస్తాయి. ఆడపిల్లకి 20 ఏళ్ళు ఇస్తారు. 2 కాళ్ళు కట్టి మనకి ఆల్తీ వెళ్ళిపోతుంది కదా. అట్ట ఊపిరి పట్టింది నేను. ఇప్పుడు నేను ముందర పోతాను కోటికి. ఇప్పుడు మీరు ఇద్దరు నయమ రావాల్సిందే కదా. ఇప్పుడు నయాలో డబ్బు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమని నా భయం. ఏం చేస్తాను వాడు ఏం తీసుకోలేదు. నువ్వు చెప్తా చూడు, ఈడ పెడితే ఏమంటున్నారు ఏడుస్తుంది కానీ భయానికి మా నాన్న తిడతాను. కొడితే కూడా వాళ్ళతో రెక్కలు ఇరిపిస్తాను. ముడిచిట్లో కూడా నేను కొంత ధైర్యం ఉంది వద్ద చూస్తే అయితే చిన్నగా అనుకుంటాను. అంటే నేను ఒక్క సీసా కలదాయినా కానీ నేను మళ్ళీ పని చేసుకుంటే ఏదైనా కూడా మేలుతూనే ఉంటుంది. కుక్క కదవతుంది కదా, కుక్క నచ్చడు కానీ అక్కడ మేలుకు మలుపుతాను. నేను చెప్తా చూడు, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మాటల బిడ్డలు ఒర్రే ఆ పాపన అడ్రస్ ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, పాప పేరు ఇవ్వకూడదు, వినకూడదు. వాడు ఇప్పుడు బాధ పెడితే కొని అప్పుడు చేసుకుంటావా అంటాడు. వాడిని ముందుకు ఎక్కిస్తా. నీకు కొన్ని రోజులు 2 పిల్లల దగ్గర కాదు నా మాట. డబ్బు అమ్ముతుందా, అది డబ్బు లేదు. నా పిల్లలు కొంతలు పోయినట్టు దుడిపించిన నీకేం పిస్తాను అని వాడు చేతుడు కొనిస్తుంది. రేపు నా పిల్లలు అయితే అప్పుడు కొరికే ఇది ఒక్కటే అన్నమాట. అతను ఉన్నప్పుడు మాట్లాడకుండా నిన్ను చంపుతారేమో అని నా భయం పట్టుకున్నాను. కొరికేస్తాను సంత కూడా. నువ్వు ఎంత అవయ్యా ఇప్పుడు ఎందుకు చేసుకునేది బాగా ఏం చేసుకునేది. ఇప్పుడు అంటారు కదా అత్త ఇట్ట అంటారు కదా, పిల్ల తల్లి నడ పెడితే వాళ్ళని ఇద్దరిని కూడా ఏమైనా చేస్తాడరా అంటారు. నాకు అది భయం పట్టుకున్నాను. మామ ఏమన్నా కొట్టి ఏమన్నా అవకతవకలు చేసి చచ్చిపోయింది పిల్ల అంటాడేమో అని భయం పట్టుకున్నాను. ఇప్పుడు పాప ప్రెగ్నెంట్ అప్పుడు లేని కాంది పాప బాగా మడుతుంది నెక్స్ట్ తర్వాత కానీ పాపని ఏమైనా చేయొచ్చు అని భయం పట్టుకున్నాను నాకు.
చెప్పిన నీ అలంకారం ఆడ 10 మందిలో మీ నాయన అన్నాడు. నేను అనలేరా నా మీద చెప్పనే కూడా మా అయితే చెప్పలేదు, నా భార్య చెప్పలేదు, నాకేం తెలదా అన్ని మొదలు ఆడ మూతుకుండాలా ఇవన్నీ ఏం మాట్లాడుకున్నాను గుడ్లు ముందు నోటి కుట్టలాటికి అట్టయితే వస్తుంది ఇంట్లో వస్తుంది చేయండి ఒక ఇంట్లో కొంచెం ఆగలేదు టైం బాగాలేదు. ఆ 2 కాళ్ళు గడ్డ చేసుకుంటే వాళ్ళతో మనతోని అప్పుడు మనం ఇది కట్టుకునేకి అవుతుంది, అన్ని కట్టుకునేకి అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు వస్తాయి. ఈ అమ్మకి 3 పిల్లగాడైతే 18 ఏళ్ళు వస్తాయి. ఆడపిల్లకి 20 ఏళ్ళు ఇస్తారు. 2 కాళ్ళు బట్టి మనకి ఆల్తీ వెళ్ళిపోతుంది కదా, అట్ట ఊపిరి పట్టింది నేను. ఇప్పుడు నేను ముందర పోతాను కోటికి. ఇప్పుడు మీరు ఇద్దరు నయమ రావాల్సిందే కదా. ఇప్పుడు నయాలో డబ్బు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమని నా భయం. ఏం చేస్తారు వాడు ఏం తీసుకురాలేదు. నువ్వు చెప్తా చూడు, ఈడ పెడితే ఏమంటున్నారు కూడా ఏడుస్తుంది కానీ భయానికి మా నాన్న తిడతాను. కొడితే కూడా వాళ్ళతో గిరికలు రెక్కలు ఇరిపిస్తాను. ముడిచిట్లో కూడా నేను కొంత ధైర్యం ఉంది వద్ద చూస్తే అయితే చిన్నగా అనుకుంటాను. అంటే నేను ఒక్క సీసా కలదాను కానీ నేను మళ్ళీ పని చేసుకుంటే ఏదైనా కూడా మేలుతూనే ఉంటుంది. కుక్క కదవట్టు కదా, కుక్క నచ్చడు కానీ అక్కడ మేలుకు మలుపుతాను. నేను చెప్తా చూడు, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మాటల బిడ్డలు ఒరే ఆ పాపన అడ్రస్ ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, వినకూడదు. వాడు ఇప్పుడు బాధ పెడితే కొని అప్పుడు చేసుకుంటావా అంటారు. వాడిని గుంతలకు ఎక్కిస్తా నీ కొన్ని రోజులు 2 పిల్లల దగ్గర రాదు నా మాట. డబ్బు అమ్ముతుందా అది డబ్బు లేదు. నా పిల్లలు కొంతలు పోయినట్టు దుడిపించిన నీకేం పిస్తాను అని వాడు చేతుడు కొనిస్తుంది. రేపు నా పిల్లలు అయితే అప్పుడు కొరికే ఇది ఒక్కటే అన్నమాట. అతను ఉన్నప్పుడు మాట్లాడకుండా నిన్ను చంపుతారేమో అని నా భయం. నేను చంపలేదు, కొరికేస్తున్నాను సంత కూడా. నువ్వు ఎంత అవయ్యా ఇప్పుడు ఎందుకు చేసుకునేది బాగా ఏం చేసుకునేది. ఇప్పుడు అంటారు కదా అత్త ఇట్ట అంటారు కదా, పిల్ల తల్లి నడ పెడితే వాళ్ళని ఇద్దరిని కూడా ఏమైనా చేస్తాడరా అంటారు. నాకు అది భయం పట్టుకున్నాను. మామ అతనేం చేస్తాడు ఏమన్నా కొట్టి ఏమన్నా అవకతవకలు చేసి చచ్చిపోయింది పిల్ల అంటాడేమని భయం పట్టుకున్నాను. ఏం చచ్చిపోయినా ఇప్పుడు పాప ప్రెగ్నెంట్ అప్పుడు లేని కాంది పాప బాగా మడుతుందని నెక్స్ట్ తర్వాత కానీ పాపని ఏమైనా చేయొచ్చు అని భయం పట్టుకున్నాను నాకు. అక్కడ చేయాలి. నేను చెప్పిన నీ అలంకారం ఆడ 10 మందిలో మీ నాయన అన్నాడు. నేను అనలేరా నా మీద చెప్పనే కూడా మా అయితే చెప్పలేదు, నా భార్య చెప్పలేదు, నాకేం తెలదా అన్ని మొదలు ఆడ మూతుకుండాలా ఇవన్నీ ఏం మాట్లాడుకున్నాను గుడ్లు ముందు నోటి కుట్టలాటికి అట్టయితే వస్తుంది ఇంట్లో వస్తుంది చేయండి ఒక ఇంట్లో కొంచెం ఆగలేదు టైం బాగాలేదు. ఆ 2 కాళ్ళు గడ్డ చేసుకుంటే వాళ్ళతో మనతోని అప్పుడు మనం ఇది కట్టుకునేకి అవుతుంది, అన్ని కట్టుకునేకి అవుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళు వస్తాయి. ఈ అమ్మకి 3 పిల్లగాడైతే 18 ఏళ్ళు వస్తాయి. ఆడపిల్లకి 20 ఏళ్ళు ఇస్తారు. 2 కాళ్ళు బట్టి మనకి ఆల్తీ వెళ్ళిపోతుంది కదా, అట్ట ఊపిరి పట్టింది నేను. ఇప్పుడు నేను ముందర పోతాను కోటికి. ఇప్పుడు మీరు ఇద్దరు నయమ రావాల్సిందే కదా. ఇప్పుడు నయాలో డబ్బు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమని నా భయం. ఏం చేస్తారు వాడు ఏం తీసుకురాలేదు. నువ్వు చెప్తా చూడు, ఈడ పెడితే ఏమంటున్నారు కూడా ఏడుస్తుంది కానీ భయానికి మా నాన్న తిడతాను. కొడితే కూడా వాళ్ళతో గిరికలు రెక్కలు ఇరిపిస్తాను. ముడిచిట్లో కూడా నేను కొంత ధైర్యం ఉంది వద్ద చూస్తే అయితే చిన్నగా అనుకుంటాను. అంటే నేను ఒక్క సీసా కలదాను కానీ నేను మళ్ళీ పని చేసుకుంటే ఏదైనా కూడా మేలుతూనే ఉంటుంది. కుక్క కదవట్టు కదా, కుక్క నచ్చడు కానీ అక్కడ మేలుకు మలుపుతాను. నేను చెప్తా చూడు, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మాటల బిడ్డలు ఒరే ఆ పాపన అడ్రస్ ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, నా పేరు ఇవ్వకూడదు, వినకూడదు. వాడు ఇప్పుడు బాధ పెడితే కొని అప్పుడు చేసుకుంటావా అంటారు. వాడిని గుంతలకు ఎక్కిస్తా నీ కొన్ని రోజులు 2 పిల్లల దగ్గర రాదు నా మాట. డబ్బు అమ్ముతుందా అది డబ్బు లేదు. నా పిల్లలు కొంతలు పోయినట్టు దుడిపించిన నీకేం పిస్తాను అని వాడు చేతుడు కొనిస్తుంది. రేపు నా పిల్లలు అయితే అప్పుడు కొరికే ఇది ఒక్కటే అన్నమాట. అతను ఉన్నప్పుడు మాట్లాడకుండా నిన్ను చంపుతారేమో అని నా భయం. నేను చంపలేదు, కొరికేస్తున్నాను సంత కూడా. నువ్వు ఎంత అవయ్యా ఇప్పుడు ఎందుకు చేసుకునేది బాగా ఏం చేసుకునేది. ఇప్పుడు అంటారు కదా అత్త ఇట్ట అంటారు కదా, పిల్ల తల్లి నడ పెడితే వాళ్ళని ఇద్దరిని కూడా ఏమైనా చేస్తాడరా అంటారు. నాకు అది భయం పట్టుకున్నాను. మామ అతనేం చేస్తాడు ఏమన్నా కొట్టి ఏమన్నా అవకతవకలు చేసి చచ్చిపోయింది పిల్ల అంటాడేమని భయం పట్టుకున్నాను. ఏం చచ్చిపోయినా ఇప్పుడు పాప ప్రెగ్నెంట్ అప్పుడు లేని కాంది పాప బాగా మడుతుందని నెక్స్ట్ తర్వాత కానీ పాపని ఏమైనా చేయొచ్చు అని భయం పట్టుకున్నాను నాకు. అక్కడ చేయాలి.